హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి హ్యాపీ బర్త్డే ఫోటో ఎడిటింగ్ని సింపుల్గా మీ ఫొటోస్తో పిక్సార్ట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి చూస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఓకే, మీకు పిక్సార్ట్లో గోల్డ్ కావాలంటే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ నుంచి నేను అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 4 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఎక్కువ క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొద్దిగా బఫర్ అవుతుంది. యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇక్కడికి పెట్టండి. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ప్లస్ యాడ్ ఫోటో, మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇది పనిచేయాలంటే మీకు ఖచ్చితంగా గోల్డ్ వెర్షనే కావాలి. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, చివరి వరకు చూడండి. టాప్లో ఉన్న ఎరేజరు హార్డ్నెస్ని తగ్గించి బ్రష్ సైజును పెంచి ఫోటోని ఇలా కింద నీట్గా ఎరేస్ చేసుకోండి. ఇలా ఎరేస్ చేసుకొని టాప్లో రైట్ మార్క్, దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడకు పెట్టండి. ఇలా ప్లస్ యాడ్ ఫోటో, మీది ఫుల్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇలా కట్ అవుతుంది. ఇది కూడా ప్రో వెర్షన్ గోల్డ్ ఉన్న వాళ్ళకేనండి, అందరికీ పనిచేయదు, గుర్తుంచుకోండి. ఈ ఫోటోని కూడా కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టి బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇలా చేసుకున్నాక ఈ బ్యాక్ సైడ్ ఫోటో ఉంది కదా, ఇది క్లిక్ చేసి కొద్దిగా దగ్గరగా జరుపుతాను. ఓకే, ప్లస్ యాడ్ ఫోటో, మీరు డౌన్లోడ్ చేసుకున్న టెక్స్ట్ పిఎన్జిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా ఓకే, ఇలా పెట్టేసి ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇక్కడ మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదండి, వైట్ కలర్ తీసుకోండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ రావాలంటే సిఆలు మై ఫాంట్స్, యాడ్ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది. ఇది క్లిక్ చేస్తే స్టైల్ మారుతుంది. షాడో అని ఉంటుంది ఇక్కడ, షాడో పొజిషన్ పైన క్లిక్ చేసి షాడోని కరెక్ట్గా 0, ఇది 0 ఓకే చేసేసి అడ్జస్ట్మెంట్లో ఇలా చేయండి. చిన్నగా చేసి ఈ టెక్స్ట్ని దీనిపైకి పెట్టండి, బాగా కనబడుతుంది. టాప్లో ఉన్న రైట్ మార్కు, టూల్స్, ఏఐ ఎన్హాన్స్. ఇదేం చేస్తుందంటే మీ ఫోటోని నార్మల్ నుంచి హై క్వాలిటీలోకి కన్వర్ట్ చేస్తుంది. చాలా బాగుంటుంది. మీకు ఈ నాయిస్ కానీ, బ్లర్ కానీ, క్వాలిటీ తక్కువ ఉన్న, కలర్లు తక్కువ ఉన్న చాలా బాగా మారుస్తుంది. ఇది చేయండి. ఇప్పుడు చెప్తాను వినంటే, నేను వాడుతున్న పిక్సార్ట్ చాలా బాగుంది. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, అది మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. అందులో నేను పిన్ లిస్ట్లో పెట్టాను. ఇప్పుడు నేను వాడుతున్నది చాలా బాగుంది. లేదు వేరేది కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. మీ అందరికీ తెలుసు పగిడి మహీంద్ర అని. అందులోకి వెళ్ళి రీల్ చేశాను, వీడియోలన్నీ చూడండి. మీకు పిక్సార్ట్ సింబల్తో కనపడుతుంది, దొరుకుతుంది. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను. ఈజీగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే వెళ్ళి చూడండి, ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి ఉన్న అందులో పెడతాను. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇదేం చేద్దామంటే, సారీ ఏదో బఫర్ అవుతుంది. సరే, సేవ్ అయింది, ఏం కాదు. క్వాలిటీ ఇలా చూసుకుంటే తేడా తెలిసిపోతుంది. చూడండి ఫేస్ దగ్గర బిఫోరు ఆఫ్టర్ చాలా నీట్గా వస్తుంది. టాప్లో ఉన్న రైట్ మార్కు, టూల్స్, అడ్జస్ట్, శాచురేషను, కొద్ది కలర్ పెంచుకోండి, ఇంకా కలర్ఫుల్గా కనపడుతుంది 10%. టాప్లో ఉన్న రైట్ మార్కు. ఇంకంతేనండి. సేవ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సేవ్ అయిపోయింది. థ్యాంక్ యూ.